చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి కార్యక్రమం హైదరాబాద్ జలవిహార్లో జరిగింది. కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. శాసనసభలో 3 దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చెన్నమనేని రాజేశ్వరరావు లలితాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చెన్నమనేని రాజేశ్వరరావు అలుపెరగని యోధుడన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు చేపట్టిన చెన్నమనేని భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అభినందనీయమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి ప్రశ్న మన ముందుకు వస్తున్నప్పుడు తప్పకుండా కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఈ విధంగా మరి చెన్నమనేని రాజేశ్వరరావు గారి స్ఫూర్తి నిజంగా కూడా ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఒక 3 నెలల నుంచి వారి ప్రసంగాలన్నీ కూడా చదవడం జరిగింది. సబ్ టైటిల్స్ ఇవ్వాలని. ఒక బడ్జెట్ ప్రసంగం అంటే నిజంగా కూడా ఒక పొలిటికల్ ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఏం జరుగుతున్నది అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన క్షుణ్ణంగా అనలైజ్ చేసి ఇచ్చినటువంటి ప్రసంగం చాలా అది వారు మాట్లాడిందంటే చాలా గొప్ప విషయం. సురేష్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని వారు చెప్పడం జరిగింది, ఏ విధంగా వారు ఆర్టికులేట్ చేసిందో. మరి అట్లా చేసినప్పుడే నిజంగా కూడా సరైనటువంటి కంక్లూజన్స్, సరైనటువంటి విధానపరమైనటువంటి మార్పులకు మనం సలహాలు ఇచ్చేటువంటి శక్తి వస్తుంది. కానీ ఈ పరిశ్రమ చేయడం, ఈ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను మరి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అనేది గొప్ప పరిశ్రమ. అది వారు చేసింది కాబట్టే నిజంగా కూడా సుదీర్ఘంగా వారి పేరు వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా ఇవాళ జ్ఞాపకం చేసుకుంటాం.